బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు చివరిదైన రెండో విడత పోలింగ్ జరగనుంది. 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 3.7 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 136 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 45,399 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు. తొలి దశలో చెదురుముదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. రెండో దశ ఎన్నికల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక బలగాలను రప్పించింది ఎన్నికల కమిషన్. పోలింగ్ రోజున బూతుల వద్ద 3 అంచెల భద్రత ఉంటుంది. మొత్తం 1650 కంపెనీలు సిఏపిఎఫ్ బలగాలను మోహరించారు. ఇందులో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, ఐటీబీపీ నుంచి 1332 కంపెనీలు ఉన్నాయి. మిగిలిన 273 కంపెనీలు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సాయుధ పోలీసు దళాలకు చెందినవి. పోలింగ్ బూత్లతో పాటు రెండో దశ ఎన్నికలు జరగనున్న ప్రతి జిల్లాలోని చెక్పోస్టుల వద్ద భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలు, వ్యక్తులపై డేగ కళ్ళతో నిఘా ఉంచాలని భద్రతా సిబ్బందికి ఉన్నతాధికారులు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. రెండో విడత పోలింగ్ సంబంధించి ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రెండో దశ పోలింగ్ రేపు 122 నియోజకవర్గాల్లో జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 6వ తేదీన 121 స్థానాల్లో జరిగిన తొలి దశ పోలింగ్లో రికార్డు స్థాయిలో 64.66% ఓటింగ్ నమోదైంది. రెండో దశలో పోలింగ్ జరగనున్న 122 నియోజకవర్గాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఇక్కడ ప్రచారం మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో కుల సమీకరణలు, ఓట్ల చీలిక వంటి అంశాలే అభ్యర్థుల గెలుపోటంలో శాసించనున్నాయి. రెండో దశలో సీమాంచల్ అత్యంత కీలకం. కిషన్గంజ్, అరారియా, పూర్నియా, కతిహార్ లాంటి జిల్లాలోని ఈ ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువ. ఇది దశాబ్దాలుగా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి కంచుకోట. అయితే 2020 నాటి ఎన్నికల్లో ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలు గెలుచుకుని మహాగఠబంధన్ ఓట్లను చీల్చింది. ఈసారి కూడా మైనారిటీల ఓట్లను ఆకర్షించేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ సాయ శక్తులు కృషి చేస్తున్నాయి. ఓట్ల చీలిక అంతిమంగా ఎన్డీఏకు లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. రెండో దశలోనూ కులమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ముస్లిం యాదవ సమ్మేళనం మహాగఠబంధన్కు ప్రాణవాయువు లాంటిది. ఆర్జేడీ అభ్యర్థులు పూర్తిగా ఈ ఓటు బ్యాంకును నమ్ముకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బలం ఈబీసీలు, మహాదళితులే. ఈ నిశ్శబ్ద ఓటు బ్యాంకు గత 2 దశాబ్దాలుగా జేడీయూ వెంటే నడుస్తోంది. భూమిహార్, రాజ్పూత్, బ్రాహ్మణ వర్గాలు ఆనవాయితీగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని చనజురాజ్ పార్టీ చాలా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. ఇది సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడని ఓటర్లను ఆకర్షిస్తోంది. సన్నాఫ్ మల్లాగా పిలుచుకునే ముఖేష్ సహాని మత్స్యకార వర్గంలో గట్టి పట్టున్న నాయకుడు. ఈయన మహాగఠబంధన్లో భాగస్వామిగా ఉండడం ఆర్జేడీకి కలిసి వచ్చే అంశం. రెండో దశలో పోలింగ్ జరగనున్న పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢి వంటి జిల్లాలు నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల నిర్వహణ భద్రతా బలగాలకు పెద్ద సవాల్. ఎన్నికలకు 72 గంటల ముందే నేపాల్ సరిహద్దును మూసేశారు. అసాంఘిక శక్తులు సరిహద్దులు దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు సీమాంచల్ ప్రాంతం మతపరంగా అత్యంత సున్నితమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రాంతాల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించింది. ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 60 పైగా మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు రెండో విడతల అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అటు బీహార్ రెండో దశ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో దశ చాలా కీలకమైన, సున్నితమైన ప్రాంతాల్లో పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు పోటీ పడుతున్నారు, పూర్తి వివరాలు మా ప్రతినిధి అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఏంటి బీహార్ రెండో దశ ఎన్నికలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు, నేతలు పోటీ పడుతూ ఉన్నారు. అట్లాగే సెన్సిటివ్ ఏరియాస్ కూడా కనపడుతూ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు?
ప్రధానంగా మలివిడత ఎన్నికలు దాదాపు 18 జిల్లాల్లో 122 అసెంబ్లీ స్థానాల్లో జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ సీమాంచల ప్రాంతం అంటారు. ఈ సీమాంచల ప్రాంతంలో ఎక్కువగా ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళకు బాగా ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా గతంలో 2020 కాకుండా 2015 ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెసు, వామపక్షాలు ఇవన్నీ కలిసి పోటీ చేసిన సందర్భంలో 122 స్థానాలకు గాను దాదాపు 80 స్థానాలు పైగా ఈ కూటమి గెలుచుకుంది. అయితే 2020లో ఈక్వేషన్స్ అంటే సమీకరణలు మారటంతో అది కొద్దిగా తేడా వచ్చింది. సాధారణంగా అయితే ఇక్కడ జేడీయూ తన ప్రాబల్యాన్ని చాలా బాగా త్వరితగతంగా కోల్పోతుంది, ఆర్జేడీ తన బలాన్ని పెంచుకుంటుంది, అదేవిధంగా బీజేపీ కూడా తన బలాన్ని పెంచుకుంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 42 స్థానాల్లో గెలవగా జేడీయూ 20 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దాదాపు ఈ రెండు పార్టీలు కలిసి గత ఎన్నికల్లో 65 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆర్జేడీ రెండు పార్టీలు కలిసి దాదాపు 45 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే మారిన సమీకరణాల నేపథ్యంలో ఈసారి ఏ రకంగా ఉండబోతుంది, అదేవిధంగా చాలా పార్టీలు కూడా రంగంలో ఉన్నాయి. కొత్తగా జనసురాజ్ పార్టీ కూడా రంగంలోకి వచ్చింది. ఈ రకంగా అనేకమైనటువంటి ఈక్వేషన్స్ కనుక చూసినట్లయితే పరిస్థితులు కొద్ది మేరకు గతంలో ఉన్న దానికంటే కొద్ది భిన్నంగా తీర్పు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే మహాగఠబంధన్ ఈసారి ఎన్నికలో తమ ప్రాబల్యం బాగా పెంచుకొని గొప్ప ఫలితాలను సాధించబోతుందన్న ఒక ఆశాభావంతో ఉన్నప్పటికీ కూడా బీజేపీ చాలా బలంగా కూడా అక్కడ గట్టి పోటీ ఇస్తుంది. అదేవిధంగా జేడీయూ కూడా తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా ఇటు ఎన్డీఏ కూటమి అదేవిధంగా మహాగఠబంధన్ కూటమి రెండు కూడా పోటాపోటీగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశాయి. చాలా ఉధృతంగా కూడా ప్రచారం చేశారు నేతలు. అదేవిధంగా చివరి నిమిషంలో ఈ నిమిషంలో కూడా గత కూటమిలు కానీ పార్టీలు కానీ ఇచ్చినటువంటి హామీలు మరొకసారి ప్రజలకు గుర్తు చేసి తమకే ఓటు వేయాలని చెప్పి కూడా ఆఖరి నిమిషం వరకు కూడా ప్రజలను కోరుతున్నారు. ఈ రకంగా చాలా హోరాహోరీగా జరిగిన ఈ విస్తృత ప్రచారంలో భాగంగా ప్రజలు ఏ రకంగా తీర్పు ఇవ్వబోతున్నారన్నది రేపు తెలియబోతుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని సక్రమంగా ఎన్నికలు జరిగేందుకు గాను ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు గాను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 45,399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో పార్లమెంటు ఎన్నికల కంటే కూడా ఈసారి చాలా ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాగా సున్నితమైన ప్రాంతాల్లో కొద్ది ఓటర్లు పరిమితంగా చేసుకుని ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు పెంచడం జరిగింది. ఈ రకంగా అనేకమైనటువంటి ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. బీహార్ ఎన్నికలు, రాబోయే అనేకమైనటువంటి రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు కానీ అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజల యొక్క భావన ఏ రకంగా ఉందన్న అంశంపై అద్దం పట్టేందుకు కొద్దిగా దీన్ని ఒక సూచికగా తీసుకునేందుకు కూడా అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా ఎన్నికల విశ్లేషకులు పరిశీలిస్తున్నారు, ఆ మేరకు పరిగణిస్తున్నారు. ఈ రకంగా చూసినట్టయితే బీహార్ ఎన్నికలు చాలా కీలకంగా పోతున్నాయి. వచ్చే 2-3 ఏళ్లలో రానున్న ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద ఎత్తున గత తొలి విడత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కొత్తగా 3,70,00,000 ఓటర్లలో దాదాపు 10 లక్షల మంది కొత్తగా యువకులు ఓటర్లుగా చేరడం జరిగింది. కాబట్టి యువకులు, మహిళలు ఓటు వేసే దానిపైనే అభ్యర్థుల యొక్క గెలుపు ఓటములు ఉండబోతున్నాయన్న అంశాన్ని కూడా ఒక అంచనా ఉంది. కాబట్టి చూడాలి ఏ రకంగా ప్రజలు తీర్పునివ్వబోతున్నారు. నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు అదేవిధంగా ఫలితాలు రాబోతున్నాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కాబట్టి ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కాంగ్రెస్ పార్టీ తరఫున, జేడీయూ తరఫున తేజస్వి యాదవ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదేవిధంగా బీజేపీ కూడా రాజకీయ ఉద్దండులంతా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీరంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ప్రధానమైన అంశంగా ఎన్నికల ప్రచారం మొత్తం కూడా చుట్టూ తిరిగింది. కాబట్టి అభివృద్ధి అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఈ 2 అంశాలను ప్రధానంగా దృష్టి సారించి ప్రజలు ఓట్లు వేసేందుకు అవకాశం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు చివరిదైన 2వ విడత పోలింగ్ జరగనుంది. 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాల ఎన్నికలు జరగబోతున్నాయి. 3.7 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 136 మంది మహిళా అభ్యర్థులు,
45,399 పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశారు. తొలి దశలో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. రెండో దశ ఎన్నికల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక బలగాలను రప్పించింది ఎన్నికల కమిషన్. పోలింగ్ రోజున బూత్ల వద్ద 3 అంచెల భద్రత ఉంటుంది. మొత్తం 1650 కంపెనీల సిఏపీఎఫ్ బలగాలను మోహరించారు. ఇందులో సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, ఐటీబీపీ నుంచి 1332 కంపెనీలు ఉన్నాయి. మిగిలిన 273 కంపెనీలు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సాయుధ పోలీసు దళాలకు చెందినవి. పోలింగ్ బూత్లతో పాటు రెండో దశ ఎన్నికలు జరగనున్న ప్రతి జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలు, వ్యక్తులపై డేగ కళ్ళతో నిఘా ఉంచాలని భద్రతా సిబ్బందికి ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. రెండో విడత పోలింగ్కు సంబంధించి ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రెండో దశ పోలింగ్ రేపు 120 నియోజకవర్గాల్లో జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 6వ తేదీన 121 స్థానాల్లో జరిగిన తొలి దశ పోలింగ్లో రికార్డు స్థాయిలో 64.66% ఓటింగ్ నమోదైంది. రెండో దశలో పోలింగ్ జరగనున్న 122 నియోజకవర్గాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఇక్కడ ప్రచారం మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో కుల సమీకరణాలు, ఓట్ల చీలిక వంటి అంశాలు అభ్యర్థుల గెలుపోటంలో శాసించనున్నాయి. రెండో దశలో సీమాంచల్ అత్యంత కీలకం. కిషన్గంజ్, అరారియా, పూర్నియా, కతిహార్ వంటి జిల్లాలున్న ఈ ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువ. ఈ దశాబ్దాలుగా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి కంచుకోట. అయితే 2020 నాటి ఎన్నికల్లో ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలను గెలుచుకుని మహాగఠబంధన్గా ఓట్లను చీల్చింది. ఈసారి కూడా మైనార్టీల ఓట్లను ఆకర్షించేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ సాయశక్తిగా కృషి చేశాయి. ఓట్ల చీలిక అంతిమంగా ఎన్డీఏకు లాభం చేకూరుస్తుందన్న సందేహం లేదు. రెండో దశలోనూ కులమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ముస్లిం యాదవ్ సమ్మేళనం మహాగఠబంధన్కు ప్రాణవాయువు లాంటిది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బలం ఈబీసీలు, మహాదళితులు. ఈ నిశ్శబ్ద ఓటు బ్యాంక్ గత 2 దశాబ్దాలుగా జేడీయూ వెంటే నడుస్తోంది. భూమిహార్, రాజ్పుత్, బ్రాహ్మణ వర్గాలు ఆనవాయితీగా బీజేపీకి మద్దతుగా నిలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ చాలా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. సన్ ఆఫ్ మల్లాగా పిలుచుకునే ముఖేష్ సహానీ మత్స్యకార వర్గంలో గట్టి పట్టున్న నాయకుడు. ఈయన మహాగఠబంధన్లో భాగస్వామిగా ఉండడం ఆర్జేడీకి కలిసి వచ్చే అంశం.